పెళ్లికి చావుకి ఒకే వాయిద్యం వాయిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ రావు మండిపడ్డారు. కరీంనగర్ లో ఇటీవల జరిగిన దోపిడీ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన శాంతి భద్రతలు ఎవరి చేతిలో ఉంటాయో అనే విషయం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఖండించాల్సింది పోయి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో ములాఖత్ అయ్యారని, దోపిడీ జరిగితే ఏం చేస్తున్నారనే స్థాయికి బీఆర్ఎస్ నాయకులు దిగజారడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతటి దీనస్థితికి దిగజారడం చాలా దురదృష్టకరం అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. వారు చేసే విమర్శలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, కరీంనగర్లో ఒక షాపులో బంగారం దుకాణం షాపులో దొంగతనం జరిగితే దాన్ని పరామర్శించడానికి వచ్చిన సాకుతోటి వచ్చి ఇక్కడ కేంద్ర మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రి బాధ్యత లేదా అని మాట్లాడే స్థాయికి దిగజారింది. శాంతి భద్రతల అంశం ఎవరి చేతిలో ఉంటుందో మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఈరోజు ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందరం కూడా బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ అది మర్చిపోయి బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయినారని, బండి సంజయ్ గారు ఇది జరిగితే మీరు ఏం చేస్తూ ఉన్నారు, కరీంనగర్లో దొంగతనం జరిగితే మీరు ఏం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్నించే స్థాయికి దిగజారిందంటే